ఇండస్ట్రీ వైజ్గా ఏ హీరోకి ఎక్కువ ఆల్ టైమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ సినిమాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. నార్త్ నుంచి అమీర్ ఖాన్, రాజా హిందుస్థానీ, గజిని, 3 ఇడియట్స్, ధూమ్ 3, పీకే అండ్ దంగల్, టోటల్ 6. తెలుగు నుంచి చిరంజీవి, ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అప్పకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, గరాన మొగుడు అండ్ ఇంద్ర, టోటల్ 8. మలయాళం నుంచి మోహన్ లాల్, ఇరుపతం నూటండు, చిత్రం, కిలుకం, మణిచిత్రాతజు, చంద్రలేఖ, ఆరం తంపురన్, నరసింహం, దృశ్యం, పులిమురుగన్ అండ్ 2020, టోటల్ 10. తమిళనాడు రజనీకాంత్, 16 వయంతనిలే, మురట్టుకాలై, 10 కతవన్, తలపతి, మన్నన్, అన్నమలై, భాష, చంద్రముఖి, శివాజీ, రోబో అండ్ 2.0, టోటల్ 11. అండ్ కన్నడ విషయానికి వస్తే రాజ్ కుమార్, బేదర కన్నప్ప, భక్త విజయ, భూ కైలాస, సత్య హరిశ్చంద్ర, బంగారథ మనుష్య, సంపతింగ సవాల్, బబ్రువాహన, శంకర్ గురు, కవిరథ కాళిదాస, అనురాగ్ అరళితు అండ్ ఆకస్మిక. పేర్లు ఏమైనా తేడా చెప్పుంటే సారీ. సో టాప్ లో రాజ్ కుమార్ గారు అండ్ రజనీకాంత్ గారు 11 ఫిల్మ్స్ తో టాప్ లో ఉన్నారు. సెకండ్ మోహన్ లాల్ గారు 10 ఫిల్మ్స్ తో, థర్డ్ మన బాస్ 8 అండ్ లాస్ట్ అమీర్ ఖాన్ గారు 6.